ఈరోజు మన వీడియోలో సెప్టెంబర్ రిలీజ్ అయిన మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. నెంబర్ 1 మూవీ వచ్చేసి మదరాసి. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 150 కోట్లు, కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 2 మూవీ వచ్చేసి ది బెంగాల్ ఫైల్స్. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 30 కోట్లు, కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 17 కోట్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 3 మూవీ వచ్చేసి ఘాటి. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 50 కోట్లు, కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 18 కోట్లు సాధించి ఫ్లాప్గా నిలిచింది. నెంబర్ 4 మూవీ వచ్చేసి మిరాయ్. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 50 కోట్లు, కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే ఈ సినిమా ఇంకా థియేటర్లో రన్ అవుతుంది. 5th మూవీ వచ్చేసి జాలీ LLB 3. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 150 కోట్లు, కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 140 కోట్లు సాధించింది. ఈ సినిమా ఇంకా థియేటర్ రన్ అవుతుంది. 6th మూవీ వచ్చేసి ఓజీ. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 250 కోట్లు, కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 272 కోట్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 7th మూవీ వచ్చేసరికి బాగీ 4. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 80 కోట్లు, కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 101 కోట్లు సాధించి యావరేజ్గా నిలిచింది. 8th మూవీ వచ్చేసి దశావతార్. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 12 కోట్లు, కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 24 కోట్లు సాధించి హిట్గా నిలిచింది. 9th మూవీ వచ్చేసి కిష్కింధపురి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయింది. 10th మూవీ వచ్చేసి హీర్ ఎక్స్ప్రెస్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయింది.